హాయ్ హలో నమస్తే, నేను మీ వినిల్. ఈరోజైతే మనం బగారా బువ్వ కోడి కూర ఫుడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. బగారా రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, బోటి కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కర్రీ, వంకాయ కర్రీ, పప్పు చారు. ఇక్కడ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్ గా మనకి ఇక్కడ చికెన్ కర్రీ, బోటి, ఫిష్ కర్రీ, అలాగే తలకాయ కూర కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ రైస్ అయితే, ఒకటి బగారా రైస్, ఒకటి వైట్ రైస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. వెజ్ వాళ్ళకి వచ్చేసి వంకాయ కర్రీ అండ్ అలాగే సాంబారు, ఇంకా రోజు ఒక కర్రీ చొప్పున అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి. మన అడ్రస్ చెప్పాలంటే ఎక్కడ బ్రో? మనకి మంచిర్యాలకు వెళ్ళే రూట్ లో ఇందా టర్నింగ్ రూట్ తిరిగిందారు. మంచిర్యాలకు పోయే రూట్ లో ఈ చెరుకు రసం బండి దగ్గర, చెరుకు రసం బండి దగ్గర అయితే మనకి ఇక్కడ 3వ పాయింట్ లోనైతే వీళ్ళర్ ఉంటుంది. మనకి ఇక్కడ నేమ్ ఏమన్నా ఉందా దీనికి? బగారా బువ్వ కోడి కూర. బగారా బువ్వ కోడి కూర అనేది వీళ్ళ ఇక్కడ ఉన్న ఫుడ్ నేమ్ అయితే వీళ్ళు అదే పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కాస్ట్ ఎంత పడుతుంది ప్లేట్ కి? చికెన్ 100, చికెన్ 100, ఫిష్ 120, ఫిష్ 120, బోటి 130, ఓకే. తలకాయ కర్రీ 150. ఓకే. రైస్ మనకు అన్లిమిటెడ్ రైస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వెజ్ 80 రూపీస్. వెజ్ 80 రూపీస్. వెజ్ లో మనకి ఏమేమి కర్రీస్? అన్లిమిటెడ్. ఓకే. రోజుకి ఒక 3 కర్రీస్, 2 కర్రీస్, 3 కర్రీస్ కంపల్సరీ. మనకు వెజ్ లో కూడా ఇక్కడ 3 కర్రీస్ అయితే డైలీ చేంజ్ అవుతాయా? డైలీ చేంజ్ అవుతుంది ఆలు గానీ అట్లా. సుమారుగా ఇక్కడ మనకు ఎంతమంది ఇక్కడ మనకు భోజనం చేస్తారు డైలీ? ఒక 60 మంది రాకనైతే ఇక్కడ మనకు మీరు చూసుకోవచ్చు. ఫుడ్ కూడా లిమిట్ గానైతే తీసుకొచ్చారు. ఫుడ్ కూడా మనకి ఇక్కడ వేస్ట్ అయితే ఏం చేయట్లేదు. ఎంతవరకు వాళ్ళకి సఫిషియెంట్ గా పెట్టాలో అంటే ఫుడ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే. దీని టైమింగ్స్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఓకే. మార్నింగ్ 11 నుంచి మనకి ఈవినింగ్ 5 వరకు అయితే అవైలబుల్ గా ఉంటుంది. మన కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఈ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు హోమ్ డెలివరీ ఫ్రీ కూడా. మనకి ఇక్కడ 2 కిలోమీటర్స్ లోపల అయితే హోమ్ డెలివరీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. ఓకే. ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను పెడతాను. ఓకే. మనం ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. ఓకే. నాకు ఏమేమి ఇస్తున్నారు? చికెన్ అండ్ బగారా రైస్. ఓకే. కొంచెం కొంచెం మనకి ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఇస్తున్నారు. అన్ని కొంచెం తలకాయ కర్రీ. ఓకే. మటన్ బోన్స్ కర్రీ. ఓకే. ఇక్కడ మటన్ బోన్స్ కర్రీ కూడా మనకు అవైలబుల్ గా ఉంది. బోటి. ఓకే. మన తెలంగాణ అంటేనే మనకు స్పెషల్ కర్రీ అంటే బోటి ఫ్రై. బోటి ఎక్కువ. ఓకే. బోటి కర్రీ. ఓకే. బోటి కర్రీ మీరు చూడొచ్చు. బోటి కర్రీ అయితే చాలా బాగుంది.
ఇంట్లో ఈ మసాలాలు కూడా హోమ్ మేడ్ మసాలాలు వాడుతుంటాం అంతే. బయట అంటే ఇంట్లోనే పట్టుకుంటాం. ఇది కవర్స్ ఇప్పుడు ప్యాకింగ్స్ వస్తున్నాయి కదా, అవునవును. అలా కాకుండా డైరెక్ట్ కొనుక్కొచ్చేసి మార్కెట్లో కొనుక్కొచ్చేసి మేమే పట్టేస్తాం. ఓకే. వీళ్ళ మసాలాలు కూడా హోమ్ మేడ్ రెసిపీ వీళ్ళే తయారు చేసుకుంటారట ఫ్రెండ్స్. మంచిగా ఉంది టేస్ట్ కూడా. ఆల్ మిక్స్ కర్రీస్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు అలానే షేర్ చేయండి. ప్రతి అన్నలు మన కోసం ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ వచ్చే వాళ్ళకు, ట్రావెలింగ్ చేసే వాళ్ళకు ఎక్కడెక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో ప్రతి ఒక్కరికి మీకు ఈ ఛానల్ ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫుడ్ పాయింట్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ వినల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.